సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పంప్ హౌస్ లో చేపట్టిన పనుల వివరాల్ని మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు. ట్రైలర్ కు సిద్ధంగా ఉన్న మోటార్లను మంత్రి పరిశీలించారు. రెండో పంప్ హౌస్కి వచ్చి మూడో పంప్ హౌస్కి వచ్చి ఈ కూసుగూడెం, అది కమలాపురం. ఈ రెండు పంప్ హౌస్లు చైనా నుంచి షాంఘై కంపెనీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వీసా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి ఫారెన్ మినిస్టర్ తోటి చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత 5-6 రోజుల్లోనే వారం రోజులు టైం ఇస్తే 2 పంప్ హౌస్లు వాళ్ళు టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మన డిపార్ట్మెంటు ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీళ్ళు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చైనా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మోటార్స్ కాబట్టి వాళ్ళ ద్వారా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చైనా ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వస్తే ఈ నెలాఖరికల్లా ఈ 2 పంప్ హౌస్లు కూడా ట్రయల్ రన్ వేసుకొని ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గోదావరి జలాల్ని వైరా ప్రాజెక్టు, ఏర్పూర్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క, ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క కోరిక. ఈ సంవత్సరం కూడా కృష్ణా జలాలు అనుకున్న సమయంలో శ్రీశైలానికి, నాగార్జున సాగర్కి రాకపోయినా వైరా ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు లంకాసాగర్ వైరా ప్రాజెక్టు యొక్క ఆయకట్టుతో పాటు మధ్యలో ఉన్నటువంటి మెయిన్ ఇరిగేషన్ ట్యాంకులన్నిటికీ ఫీడ్ చేసి గోదావరి జలాలు పంపించాలని. అదేవిధంగా ఈ పంపులు బిగించి 3-4 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం ట్రయల్ రన్ వేయకపోతే పంపింగ్ కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అందుకే